ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన మాజీ నేత ఎమ్మెల్యే కూతురికి కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ ఆఫర్. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్షం తెలుగుదేశం, జనసేన, బీజేపీల్లో ఫిరాయింపులు జోరందుకున్న విషయం తెలిసిందే. టికెట్ దక్కని సీనియర్లు వలస బాట పట్టారు. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం పార్టీలను వీడడానికి వెనుకాడట్లేదు. టికెట్ దక్కుతుందనే ఉద్దేశంతో ప్రత్యామ్నాయ పార్టీల కండువాలను కప్పుకుంటున్నారు. ఈ విషయంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిలారెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. టికెట్ రాని అసంతృప్తులను పార్టీ వైపు ఆకర్షితులను చేయడంలో సక్సెస్ అవుతున్నారు. వైఎస్ఆర్సీపీ సహా వివిధ పార్టీలకు చెందిన అసంతృప్తి నాయకులకు ఆమె పార్టీలో చేర్చుకుంటున్నారు, కండువా కప్పుతున్నారు. ఇప్పటికే ఏలూరు జిల్లా చింతలపూడికి చెందిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. ఆదివారమే ఆయన హైదరాబాద్ లోటస్ పాండ్ నివాసంలో వైఎస్ షర్మిలను కలిశారు. ఆమె చేతుల మీదుగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇదే చింతలపూడి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన పోటీ చేయడం దాదాపు ఖాయమైనట్టే. తాజాగా మరికొందరు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బాపట్ల జిల్లా సంతనూతలపాడు మాజీ శాసనసభ్యుడు ధారా సాంబయ్య కుమార్తె ధారా పద్మజ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ షర్మిల ఆమెకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. 2004లో ధారా సాంబయ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సంతనూతలపాడు నుంచి విజయం సాధించారు. నంద్యాలకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు జెడ్పీటీసీ గోకుల్ కృష్ణారెడ్డి కూడా వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నంద్యాల అసెంబ్లీ టికెట్ ఆయనకు కేటాయించారు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ ఎస్టీ విభాగానికి చెందిన అనేక మంది యువజన నాయకులు కాంగ్రెస్ బాట పట్టారు. దీంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షాకుల మీద షాకులు తగులుతున్నట్టు తెలుస్తుంది.